హాయ్ అండి, వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్. నేను శ్రావణ శుక్రవారం వ్రతం ఎలా చేసుకున్నానో వీడియోలోనే చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి. శ్రావణ శుక్రవారం నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచాను. 5 గంటలకి లెగిసిన నా పనులు అనేవి హడావిడిగా అయ్యాయి. ఆ రోజైతే నేను 5 గంటలకు లెగిసి తలస్నానం చేసుకొని ఇల్లు అయితే నీట్గా తుడుచుకున్నాను. ముందు రోజు అయితే నేను స్టవ్ శుభ్రం చేసుకున్నాను. ఇంకా నేను బయట ముగ్గు పెట్టుకున్నాను. ఇల్లు వత్తడము ఇవన్నీ కూడా నేను నైట్లోనే చేసేసాను. శుక్రవారం నాడు చేయకూడదు కాబట్టి ఇల్లు వత్తడము నేను నైట్ అవన్నీ చేసి శుభ్రంగాను ఇల్లుని నీట్గా క్లీన్ చేసి అన్నీ సర్ది పెట్టుకున్నాను. సామాన్లు ఏవేవి కావాలో అన్నీ రెడీ పెట్టుకున్నాను. పూజకి సంబంధించినవి లిస్టు రాసుకొని ఆ లిస్టు ప్రకారంగాను సామాన్లు అనేవి తెచ్చుకున్నాను. తర్వాత అయితే నేను రైస్ కుక్కర్ని తీసుకున్నాను రైస్ వండటానికి. ఇంకా దేవుడికి సంబంధించిన ఏ ఐటమ్ అయినా కూడా అందులోనే వండటానికి 5 లీటర్ రైస్ కుక్కర్ తీసుకున్నాను. దానిలోనైతే 2 గ్లాసుల రైస్ అనేది పెట్టుకున్నాను. స్టవ్ నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను. పసుపు ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని వాటర్ అనేది పట్టుకున్నాను బిందులకి. ఆ వాటర్ తోటి రైస్ అనేది మొదటగా రైస్ అనేది పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ పెరుగన్నం కూడా చేసుకున్నాను. ఒక పక్క సేమియా కూడా చేశాను. అదే రైస్ తోటి నేను పరవన్నం కూడా చేశాను బెల్లంతో. ఇక్కడైతే నేను పులిహోర తాలింపుకి చేస్తున్నాను. ఆ రైసు 3 రకాల నైవేద్యాలకి సరిపోయింది. ఇంకా కొంత మిగిలింది. ఏం చేసినా నేను కొంచెం కొంచెం చేశాను. పరవన్నము, కొద్దిగా పులిహోర అదే రైస్ తోటి, ఇంకా పెరుగు రైస్ కూడా నేను చేశాను. ఇక్కడైతే నేను పులిహోర కోసము నిమ్మకాయ పులిహోరకి ఇక్కడ నేను తాలింపు అనేది ఫ్రై చేస్తున్నాను. అప్పటికే నాకు సేమియా చేసేసాను. ఇంకా పరవన్నం కూడా నేను చేసి పెట్టేశాను. తర్వాత అయితే చివరిగా పులిహోర తాలింపు అనేది వేస్తున్నాను. పెరుగు రైస్ కూడా చేసేసాను. ఇలా నా వంటలు అనేవి చివరిగా ఇంకా శనగలు నానబెట్టాను నైటు. శనగలు నైవేద్యంగా అమ్మవారికి పెడితే మంచిది కదా. ఇలా 5 రకాల వంటలు అనేవి నేను సింపుల్గా ఆ రోజు చేసేసాను. ఇలా ఉడకబెట్టుకున్న శనగల్ని నానబెట్టిన శనగలు ఉడికించుకున్నాను. తర్వాత ఇక్కడ తాలింపు అనేది వేస్తున్నాను. ఈ తాలింపు కోసం ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా తాలింపు దినుసులు వేసుకున్నాను. ఇలా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసేసాను. ఉడికించిన శనగల్ని వాటర్ లేకుండా ఇలా వేసుకుంటున్నాను ఇందులో. ఆ రోజైతే పనులు అనేవి నాకు ఇలా హడావిడిగా అయ్యాయి. ఇంకా పొయ్యి మీద ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఇంకా నేను వంటలు అనేవి పూర్తి చేసుకున్నాను. ఒక పక్క అయితే పిల్లలకి వేడి నీళ్ళు పెట్టడము, ఇంకా మా హస్బెండ్కి టీ కూడా చేసి ఇవ్వటము, అలా ఏదో ఒకటి ఇంకా పనులు అవుతూనే ఉన్నాయి ఉదయం నుంచిన. ఇంకా పూజకు సంబంధించిన సామాన్లు కూడాను నేను చూస్తూ ఉన్నాను. సర్ది పెట్టుకున్నాను. ఇలా పీటని రెడీ చేసుకున్నాను. పీటని కడిగి పసుపు ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత అయితే కిందన నీట్గా తుడిచి పద్మ ముగ్గు వేసుకున్నాను. ఇంకా పీట మీద కూడా ముగ్గు పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను ముందు నిత్య దీపం అనేది పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా నేను పూజకి సంబంధించిన కలశం ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే నేను పూజ అనేది చేస్తున్నాను. కథ అనేది చదువుతున్నాను. ఇక్కడ నాకు తెలిసినట్టుగా నేను పూజ అనేది చేస్తున్నాను. ఇందులో నేను ఇక్కడ కలశం మీద పక్కనే ఉన్నాయి గాజులు అనేవి నేను వేయటం మర్చిపోయాను పూజలోని. తర్వాత అయితే నేను వేశాను. నాకు గుర్తొచ్చిన తర్వాత ఇక్కడ అన్నీ పెట్టుకుని ఏదో ఒకటి మర్చిపోతున్నాను. నా పక్కనే గాజులు ఉన్నాయి, కానీ నేను గాజులు వేయటం అనేది మర్చిపోయాను హడావిడిలోని. ఇంకా అన్నీ సర్దుకోవాలి. పిల్లలు కూడా ఒక పక్క అయితేనే గొడవ చేస్తున్నారు, సెల్ కూడా చూసుకుంటున్నారు. అలాగా అల్లరి. నా పూజ అయితే ఇలా అయ్యింది. ఏదో విధంగా ఎలాగోలాగా పూజ అనేది చేసేసాను. నాకు తోచిన విధంగా, నాకు వచ్చిన విధంగాను చేశాను పూజని.
ఇలా పూజ అనేది నేను చేసుకున్నాను. పెద్ద హడావిడి అనేది చిన్నదైనా ఏదైనా పూజ అనేటప్పుడు మనకి ముందు రోజు నుంచే హడావిడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పానకము, వడపప్పు, ఇంకా సలివిడి కూడా చేసుకున్నాను. 5 రకాల పళ్ళు అనేవి నేను ఇక్కడ నైవేద్యంగా అమ్మవారికి పెట్టుకున్నాను. గాజులు అనేవి వేస్తున్నాను, మర్చిపోయాను అనేసి. మా హస్బెండ్ కూడా నాకు గుర్తు చేయలేదు. ఆయన కూడా ఇంకా పిల్లల్ని చూసుకుంటారు. ఇంకా నాదన్నీ నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ సర్ది పెట్టుకోవడము ప్రతిదీ కూడా నేనే చేసుకున్నాను. ఇక్కడ ఆయనకి ఇంకా అంత తెలీదు, అర్థం కాదు అయిందో చెప్పినా కూడా. అందుకనేసి నేను ఇలా పెట్టుకున్నాను. నా దగ్గరున్న గోల్డ్ చైన్ ఇక్కడ అమ్మవారికి ఇలా పెట్టాను, అలంకరించాను. పెద్దగా ఏమీ ఇది చేయలేదు. మామూలుగా మాకు ఉన్నంతలోనే ఇలా పూజ అనేది చేసుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.